హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ నవంబర్ టాపిక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం నవంబర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్, న్యూటన్ బహుమతి ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి భారత్, బ్రిటన్ సంయుక్తంగా న్యూటన్ నిధి పరిశోధన కార్యక్రమాన్ని ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి భారత, బ్రిటన్ సంయుక్తంగా న్యూటన్ నిధి పరిశోధన కార్యక్రమాన్ని ప్రకటించాయి. దాదాపు 540 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమం కింద నీటి నాణ్యత, సూక్ష్మక్రిముల నిరోధకత, పోషకాహారం తదితర అంశాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తారు. ఉత్తమ పరిశోధనను ఏటా 6.7 కోట్ల విలువైన న్యూటన్ బహుమతికి ఎంపిక చేస్తారు. సో ఫస్ట్, ఈ బహుమతి ఎందుకంటే వైద్య రంగంలో ఎదురయ్యే సవాళ్ల కోసం ఏ ఏ దేశాలు నిధిని ప్రకటించాయండి? భారత్ మరియు బ్రిటన్. సో ఎంత వ్యయంతో ఈ కార్యక్రమం కింద బహుమతిని ఎంత వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారండి? 540 కోట్లతో. సో ఉత్తమ పరిశోధనకు గాను ఏటా ఎంత విలువైన బహుమతిని ఎంపిక చేస్తారండి? 6.7 కోట్లు. ఓకే, నెక్స్ట్, అమెరికా ఎన్నికలు. సో అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి అమెరికన్ సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. సియోటిన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా ప్రమీలా జయపాల్ ఘనత సాధించారు. సో నెక్స్ట్ వచ్చేసి భారత సంతతికి చెందిన మరో ముగ్గురు, రాజా కృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా, అమీ బెరా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సో ఇందులో మనకు వచ్చేసి ఈ అమెరికా ఎన్నికల టాపిక్స్లో ఒక 4 బిట్స్ వచ్చాయండి. ఫస్ట్ వచ్చేసి 45 అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి భారత సంతతి వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించారు? కమలా హారిస్. ఈమె తొలి భారతీయ సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు అమెరికన్ సెనేట్కి ఎన్నికల్లో. నెక్స్ట్, సియోటన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా ఎవరు ఘనత సాధించారు? ప్రమీలా జయపాల్. నెక్స్ట్, ఇంకా భారత సంతతికి చెందిన ఎవరెవరు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు? రాజా కృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా, అమీ బెరా. నెక్స్ట్, కర్బన ఉద్గారాల పెరుగుదల. శిలజ ఇంధనాలను మండించడం ద్వారా గత ఏడాది భారత్లో కర్బన ఉద్గారాలు 5.2% మేర పెరిగాయి. బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో భారత్ వాటా 6.3%, బలమైన ఆర్థిక వృద్ధి కొనసాగటం వల్ల గత సంవత్సరం ఉద్గారాలు 5.2% మేర పెరిగాయి. కార్బన్ డయాక్సైడ్ను భారీగా వెలువరించే దేశాల్లో చైనా ముందుంది. ఓకే, నెక్స్ట్, మొత్తం ఉద్గారాల్లో ఈ దేశం వాటా నెక్స్ట్, భారత పాత్రికేయురాలు మాలిని సుబ్రహ్మణ్యంకు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును ప్రదానం చేశారు. సో ఎవరికి ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును ప్రదానం చేశారండి? భారత పాత్రికేయురాలు మాలిని సుబ్రహ్మణ్యం. నక్సల్స్ ప్రభావిత బస్తర్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సాహసోపేతంగా పర్యటించి మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన పలు కథనాలను ప్రచురించినందుకు ఆమెకి ఈ పురస్కారం లభించింది. సో ఆమెకి ఈ ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎందుకు ప్రదానం చేశారండి? నక్సల్స్ ప్రభావిత బస్తర్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సాహసోపేతంగా పర్యటించి మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన పలు కథనాలను ప్రచురించినందుకు ఆమెకి ఈ పురస్కారం లభించింది. ఇవ్వండి ఈ నవంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్ టాపిక్స్ కలుద్దాం.